గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ హన్సల్పూర్లో సుజుకి మోటార్ ప్లాంట్ సందర్శన, సుజుకి ఈ విటారా కారును ప్రారంభించిన మోదీ. బీహార్లో 8వ రోజు కొనసాగుతున్న ఓటర్ అధికార్ యాత్ర, రాహుల్, ప్రియాంకతో పాటు యాత్రలో పాల్గొన్న తెలంగాణ సీఎం, మంత్రులు. ఓట్లపై కాంగ్రెస్ నేతలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్న బండి సంజయ్, తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీయే ప్రజలను మోసం చేసిందని ఆరోపణ. నిరుద్యోగ భృతి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్న. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. విశాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. హిమగిరి, ఉదయగిరి యుద్ధ నౌకలకు కాసేపట్లో ప్రారంభోత్సవం. భారత్పై రేపటి నుంచి అమల్లోకి రానున్న 25% అదనపు సుంకాలు. నోటీసులు పంపిన అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, దేశ ప్రయోజనాల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన వినాయక చవితి సందడి. మండపాలకు తరలి వెళ్తున్న గణనాథులు, కొనుగోలుదారులతో సందడిగా మారిన మార్కెట్లు.